నేను పడుకుంటప్పుడు వచ్చి రండి పడుకుందామన్నా తప్ప. అంటే మన ఇంట్లో అన్ని గదులు ఉన్నాయి, రాత్రి 2 గంటలకు వచ్చి ఎక్కడ పోతుందని పడుకోమని చెప్పాను. ఏం మాట్లాడుతున్నా ఆడవాళ్ళు అలుగుతాం. అలుగుతారా? మేము అలుగుతాం. అవునే నిజం. అంటే ఆడవాళ్ళు మగాళ్ళు అదేమంటారు సగభాగం అంటారు. అవునా? అవును. ఏడిస్తే మేము ఏడుస్తాం, నవ్వితే మేము నవ్వుతాం, పైనుంచి నవ్వితే ఇంకా నవ్వుతాం, పగలబడి నవ్వుతాం, పొద్దుంతా నవ్వుతూనే ఉంటాం. నిజం. నవ్వు చూసావా? ఇంతకు మీరు ఏమవుతారు అనుకుంటారు? ఆడవాళ్ళు అంటే ఆడవాళ్ళ గురించి అలా మాట్లాడొద్దండి. మరి ఆడవాళ్ళు డాక్టర్లు అవుతున్నారు, ఇంజనీర్లు అవుతున్నారు, లాయర్లు అవుతున్నారు, పోలీసులు అవుతున్నారు. మేము మీకు ముగ్గురు అవుతున్నాం. ఇది ఒకటి చాలు. సరే, బస్ స్టాప్ ఉంది, ఎవడు పడతాడు వస్తున్నాడు, జాగ్రత్తగా ఉన్నాడు. ఎవరండి చక్కని చుక్క? మీ అక్క అన్నారు. అదే నా భార్యరా నాయన. పేరేంటో? సోనాలి. బిందె సత్తు మీద 2 వస్తుంది. అది బాగా వస్తుందా? ఆయనకి నాకివ్వండి. కాదు, ఏది చిన్నగా పనిచేయదా? మీ ఆవిడ చూస్తే నాకు కవిత గుర్తు వస్తుందండి. మా ఆవిడ చూస్తే నాకే హంతులు రావు. నువ్వు కవిత వచ్చిందిరా నాయన. చెప్పేస్తానండి. చెప్తావా? ఏమే వింటావా? అడుగులో నా అడుగు, నీ కోసం పడతా గొడుగు, నీకేం కావాలో అడుగు, వెళ్ళి దాని మూతికి అడుగు. ఇప్పుడే భోజనం చేసి మూతికి అడగలే అని చెప్తున్నా. అరే సార్, మీ ఆవిడ వేస్తే చాలా బాగుంది సార్. అవును. ఏం వాడుతుంటారు? ఆడవాళ్ళ జుట్టు గురించి మాట్లాడక, ఎందుకంటే నాకు జుట్టు లేదు కాబట్టి నేనేం చెప్పలేను. ఏం లేదండి, ఉదయం లేచి షాంపూతో తలస్నానం చేస్తాం. ఓకే. మధ్యాహ్నం అయితే అంత ఆయిల్ పెట్టి మర్దనం చేస్తాం. మరి నైట్ అయితే ఆ విగ్గు తీసి ఒక్కరికి పెడతాం. ఏంటి ఇంకా? మరి లేకుంటే విగ్గు ఒకటే విగ్గు, మిగతా అంతా వచ్చిందే. ఓకే అండి. ఎక్కడికి వెళ్తున్నట్టున్నాం? పెళ్లి చూపులకి వెళ్తున్నా. పెళ్లి చూపులకి వెళ్తున్నావా? అబ్బా, పెళ్లి కాని కుర్రోళ్ళు ఒక్కరున్నా ఓ వేసుకోండి చాలు. పెళ్లి కావాలరా? మా ఆవిడ పెళ్లి కాని వాళ్ళకి మంచి మంచి సలహాలు ఇస్తుంటారు తెలుసా? అవునండి. లేదండి, అలా పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు కట్నాలు కానుకలు ఉంటాయి కదా, అక్కడ స్కూటర్ ఇస్తారంటే కాదు కావాలన్నాడు. స్కూటర్ ఇస్తే కాదు. కూలర్ ఇస్తారంటే ఏసీ కావాలన్నాడు. ఓకే. వాళ్ళు పిల్లలు ఇస్తారంటే నువ్వు తల్లినాడు అని చెప్తుంటే నువ్వు వింటున్నాడు. దానికి సలహాలు పట్టించుకోవడం పోతారా? రే నువ్వు ఏం చేస్తుంటారా? నేను ఏం చేయనండి, మొత్తం మా పనులే చేస్తాను. అంతమంది పని ఉన్నారా? అంతరించాను నేను. ఇప్పుడు మీ ఇంట్లో బాసల్లో పనులు తొమ్ముతారు, బట్టలు పనులు తొమ్ముతారు, మార్కెట్ పోతారు, మా పనులు వెళ్తారు, కూరగాయలు పోతారు, మా పనులు వెళ్తారు, మీ ఆడతో సంవత్సరం చూసినట్టుగా పెళ్ళి అవ్వలేదు నాకు. చూసి మీరు మాట్లాడు. ఓకే, కొంచెం అడ్రస్ చెప్తారా? ఏదో అత్తగారి ఇల్లు రామోజీ ఫిలిం సిటీ. ఎస్.